అర్జున్కి సంబంధించి వాదనలు వింటుంటే ఆ వాదనల్ని అక్కడ జరిగేటువంటి ఆ సిచ్యువేషన్ని ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని చూడడానికి తను అనుమతించలేదు. నేను పిటిషన్ వేస్తేనే ఇటు దాకా వచ్చాను, నేను రేవంత్ తరపున పిటిషన్ వేస్తానంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. ఆయన పోడూరు శ్రీనివాసరెడ్డి బహుశా ఆయన పేరు, అడ్వకేట్ హైకోర్టు నుంచి. సో ఆయన బయట మీడియాతో మాట్లాడుతున్న సందర్భం మనం చూసాం. సో ఇంకా కూడా చిక్కడపల్లి పోలీస్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. ఎస్, ఒకసారి మనం ఆ రోజు జరిగిన ఘటన, ప్రీమియర్ షో రోజు జరిగిన ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను చూద్దాం. ఒకసారి మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తారు. రేవతి మరణానికి గల కారణమైనటువంటి తొక్కిసలాట విజువల్స్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎస్, ఇక్కడ చూడండి గ్రిల్స్ ఉన్నాయి. ఇది లోయర్ సంధ్యా థియేటర్ 70mm వెళ్ళేటువంటి లోయర్ బాల్కనీకి వెళ్ళేటువంటి ఆ గేట్. ఇది అక్కడ గ్రిల్స్ ఉన్నాయి చూడండి. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఒక్కసారిగా పరుగులు తీయడంతో లోయర్ బాల్కనీకి వెళ్ళేటువంటి ఆ గ్రిల్స్ విరిగిపోయాయి. ఆ గ్రిల్స్ విరిగిపోవడంతో ఇక్కడే తొక్కిసలాట ఎదురైంది. స్టెప్స్ ఉన్నాయి ముంగట, అందరూ కూడా వేగంగా ముందుకు తోసుకురావడంతో స్టెప్స్లో చాలా మంది కింద పడిపోయారు. ఇక్కడ మీరు చూడొచ్చు కింద పడిపోయిన వారి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎస్, కింద పడిపోయారు, చాలా మంది కింద పడిపోయి తొక్కిసలాటలో అవుతున్నారు. కింద పడిపోయిన వారిని కొంతమంది లేపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక్కసారిగా బౌన్సర్స్ ఎంట్రీ ఇచ్చి చాలా పెద్ద కర్రతో బౌన్సర్లు కూడా తొక్కిసలాట. అల్లు అర్జున్ ప్రైవేట్ బౌన్సర్ వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ బౌన్సర్లు కింద తొక్కిసలాట జరిగిన సమయంలో అందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీతో వారిని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వెనక్కి నెట్టేస్తున్నారు. ఒకవైపుగా వెనకాల నుంచి ముందుకు నెట్టడం, ఇక్కడ ఇటువైపుగా అల్లు అర్జున్ బౌన్సర్లు వెనక్కి నెట్టడం. ఈ క్రమంలో చాలా మంది అక్కడ ఇరుక్కుపోయారు. ఒకవైపుగా గ్రిల్ విరిగిపోయింది, మధ్యలో తొక్కిసలాట జరిగింది. పోలీసు కూడా ఎంట్రీ ఇచ్చారు. బహుశా అక్కడ కనబడుతున్న వ్యక్తి రాజు నాయక్, ఆయన SHO చిక్కడపల్లి. ఆయనే SHO చిక్కడపల్లి రాజు నాయక్. ఈ సమయంలో మీరు చూడొచ్చు 12/4/2024 ఈ సమయంలో జరిగిందని. వెడ్నెస్డే అక్కడ 20 అంటే 8 o'clock 8:49 జరిగింది. 8:49లో జరిగిన సంఘటన ఇది. రేవతి మరణానికి కారణమైన తొక్కిసలాట ఇది. ఒకవైపుగా వెనక నుంచి ఫ్యాన్స్ నెట్టడం, ముందు వైపు నుంచి బౌన్సర్లు వెనక్కి నెట్టడం. ఒక 20 నిమిషాల తర్వాత మనం చూద్దాం. 20 నిమిషాల ఎస్, ఇక్కడ చూడండి 21 అంటే ఎగ్జాక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes టైంలో రేవతి అప్పటికే ఈ తొక్కిసలాట కారణంగా మరణించింది. రేవతిని పోలీసులు బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, చూడొచ్చు ఇక్కడ రేవతిని పోలీసులు ఇతర ఫ్యాన్స్ సహాయార్థం బయట తీసుకొస్తున్నారు. SHO రాజు నాయక్ పక్కనే ఉన్నాడు. రేవతిని బయట తీసుకొచ్చి మనం ఇక్కడ చూస్తున్నాం. 21 అంటే 9:15 జరిగింది. ఇది వరకు విజువల్లో 20 అంటే 8:40 జరిగిన దృశ్యాలు మనం చూస్తాం. ఇప్పుడు కేవలం హాఫ్ అన్ అవర్ 40 minutesలోనే రేవతి మరణించింది. పోలీసులు రేవతిని ఇతరుల ఫ్యాన్స్ల సహాయంతో బయటికి తీసుకొస్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. బయటికి ఆవిడని తీసుకొని వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అప్పటికే పూర్తిగా ఆవిడ స్పృహ తప్పిపోయింది, మరణించేసింది. బయటకు వచ్చి ఎంత CPR చేసినా, ఎంతగా ప్రయత్నం చేసినా కూడా ఆవిడ ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే ఇక్కడ మనం చూస్తే కేవలం 40 నిమిషాల సమయంలోనే ఈ తొక్కిసలాటే, ముందుగా మనం చూసినటువంటి ఆ తొక్కిసలాటే రేవతి మరణానికి కారణమైంది. ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. అల్లు అర్జున్ బౌన్సర్ యొక్క అత్యుత్సాహం కూడా మనం చూస్తున్నాం. చాలా మంది ఫ్యాన్స్ ముందుకు వస్తుంటే వారు వెనక నుంచి ఫ్యాన్స్ నెడుతున్నారు, ముందు నుంచి ఈ లోపలికి అలో చేయకుండా అల్లు అర్జున్ అభిమానులు కూడా వెనక్కి నెట్టేస్తున్నారు. సో ఈ తొక్కిసలాటే రేవతి మరణానికి కారణమైంది. CCTV దృశ్యాలు జస్ట్ ఒకసారి అడ్వకేట్ పోడూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నారు చూద్దాం. ప్రూవ్ చేయడానికి ఇప్పుడు సమాజంలో తను మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు, రాగానే జైలు నుంచి రాగానే అది తప్పు. రెండోది మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో స్టేట్మెంట్ చేయగానే మళ్ళీ కౌంటర్ ప్రెస్ మీట్ అంటారు దీన్ని, అది తప్పు చేశాడు. నేను ఇప్పుడు వచ్చి ఏమంటున్నాను, ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను SHOకి ఫిర్యాదు చేయవలసింది ఏంది, కంప్లైంట్ చేయవలసింది ఏంటంటే అతన్ని ఇమ్మీడియట్గా అతని బెయిల్, ఇంటరిమ్ బెయిల్ సస్పెన్షన్, ఎందుకంటే అతను బెయిల్ 21 జనవరి దానికి ఉన్నాడు. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ లెటర్ మోడ్లో వచ్చాను. ఆయన ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ రాత్రి సీన్ ఆఫ్ అఫెన్స్ రీక్రియేషన్ చేసి అతని బెయిల్ క్యాన్సలేషన్ బికాజ్ హీ హాజ్ వయోలేటెడ్ బెయిల్ కండిషన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఇమ్మీడియట్గా ఇవాళ చేసే మొత్తం కూడా హీ షుడ్ ప్రిపేర్ ఏ కేస్ డైరీ to prove that violation of bail conditions, so that press ను అడ్రస్ చేయటము, చెంచల్గూడ జైలు నుంచి రాగానే ప్రెస్ ను అడ్రస్ చేయటము, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి విట్నెస్ ఫ్యామిలీని ఇన్ఫ్లుయెన్స్ చేయటము. నిన్న గుర్తుంచుకోండి, నిన్న వాళ్ళ పిల్లనిచ్చిన మామ he has gone and met the AICC ఇన్ఛార్జ్. అంటే ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా మనకు న్యాయం ఎక్కడి దొరుకుతుంది?
కాబట్టి ఇతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, నాలుగోడ మధ్య ఉంచాలి. బికాజ్ హీ హాజ్ వయలేటెడ్ గోల్డెన్ రూల్స్ అంటాము, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇదే చెప్పడానికి వచ్చాను. అతను ఇమ్మీడియట్గా మీరు బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసి అని నా న్యాయ పోరాటము 30వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 31 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. నేను ఫస్ట్ అది జీవో చూడంగానే అది డీజీపీ గారికి, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఆ మెమో 29 కాల్ ఫర్ చేయండి, అది ఇలాంటి షోస్ పెట్టొద్దు అని. సరే, అది వేరే కేసు, అది నడుస్తుంది. మొన్న 17వ తారీఖు వాళ్ళు కౌంటర్ వేశారు, తర్వాత 30వ తారీఖు హియరింగ్ ఉంది, అది వేరే కేసు. కానీ ఇక్కడ ఈ సత్య థియేటర్లో సంఘటన జరిగినాక స్టాంపేడ్లో అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుంటే నేనే మళ్ళీ 5వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాను, మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు అట్లా అరెస్ట్ అల్లు అర్జున్ అంటే అప్పటిదానికి సరే, ఇప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ప్రాబబ్లీ ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం తెప్పించుకున్నాక స్టేట్మెంట్ చేశారు. కానీ మొదటి నుంచి నా ప్రయత్నము ఆ ఫ్యామిలీకి, సరే నన్ను ఆ ఫ్యామిలీ తప్పర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే 25 లక్షలు ఇస్తా అన్నాడు, ఈవిడవడబ్బా మధ్యన వచ్చి మాకు వచ్చే పైసలు పోతున్నాయని కాదు, ప్రభుత్వంతో ఇప్పిస్తాము అని నేను అందరితో మాట్లాడాను. ఇటు పొలిటీషియన్స్ తోటి, రాజకీయవేత్తలతోటి, సామాజికవేత్తలతోటి, మహిళా సంఘాలతో అందరితో మాట్లాడితే ఫస్ట్ వారం 10 రోజులు తెలంగాణ మొత్తం సమాజం మౌనంగా ఉంది. నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాను ఆ మౌనాన్ని వీడటానికి. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మనకి వచ్చిన స్టేట్ ఫార్మేషన్ ప్రజా దినాలని, దాని తర్వాత అప్పుడు గవర్నమెంట్ మూవ్ చేసింది. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, he has violated bail conditions clearly, so he should be police has to move for cancellation of bail, మూవ్ చేసి అతన్ని మళ్ళీ కస్టడీ, ఈ విధంగా పిలిచి సంబంధాలు కాదు, ఇక్కడ క్లియర్గా వినండి, అతన్ని మళ్ళీ బెయిల్ క్యాన్సలేషన్ చేసి దాంట్లోకి తీసుకొని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. నా డిమాండ్ ఈస్ టు డూ అల్లు అర్జున్ కస్టోడియల్ ఇంటరాగేషన్. అవునండి, బెయిల్ క్యాన్సలేషన్ మూవ్ చేయాలి. పోలీసులకు పౌరులు చెప్పాలి. ఇప్పుడు విక్టిమ్స్ చెప్తున్నాము, ఇక్కడ ఏం జరుగుతుందని దాని గురించి వచ్చాను. మీరు ఎందుకు వచ్చారు? మీరు డ్యూటీ చేయడానికి వచ్చాను, నేను నా డ్యూటీ చేయడానికి వచ్చాను అంతే. ప్రతి పౌరుడు డ్యూటీ చేయడానికి. అల్టిమేట్గా ఈ దేశంలో న్యాయం అనేది నిలబడాలి. స్వచ్ఛమే జయతి, స్వచ్ఛమే జయతి, స్వచ్ఛమే జయతి. రైట్, కస్టోడియల్ ఎంక్వైరీ చేయాలి. ఆయన బెయిల్ రూల్స్కి విరుద్ధంగా ఉల్లంఘించారు, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన అరెస్ట్ అయిన మరుసటి రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం, తర్వాత బెయిల్ రూల్స్ విరుద్ధంగా ఆయన అక్కడ ఏర్పాటు చేసిన సమావేశం చూసాం. మొన్న అసెంబ్లీ సెషన్స్ తర్వాత కూడా అల్లు అర్జున్ మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో మాటలు కూడా చూసాం. రెండు కూడా బెయిల్ రూల్స్కి విరుద్ధంగా ఉన్నాయి, ఉల్లంఘించారు. కాబట్టి వెంటనే ఆయన బెయిల్ రద్దు చేసి తిరిగి పోలీస్ కస్టడీకి ఇచ్చి కస్టోడియల్ ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు పోడు శ్రీనివాస్ రెడ్డి. ఆయన హైకోర్టు అడ్వకేట్. సో నేనే చాలా కీలకంగా ఉన్నాను, ప్రభుత్వం తరఫున అటు విధంగా నేను మాట్లాడాను, ఇటు విధంగా మాట్లాడని చెప్తున్నారు ఆయన. మరి ఆయన అక్కడ రావడం పైన మీడియా కూడా క్వశ్చన్ చేసింది, మీరు ఎందుకు వచ్చారని క్వశ్చన్ చేస్తే నేను మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీయింగ్ అన్ అడ్వకేట్ నేను ఇక్కడికి వచ్చి నేను అల్లు అర్జున్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చూడాలనుకుంటే పోలీసు అనుమతించలేదు. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు, అల్లు అర్జున్ బౌన్సర్స్ ఉన్నారు. అక్కడ పోలీసు స్టేషన్ ఏమైనా వాళ్ళు హైర్ చేసుకున్నారా, ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారంటూ ఆయన బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడిన సందర్భం చూసాం. ఇక్కడ మీరు చూస్తే కనుక అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి వెళ్ళిన తర్వాత తొక్కిసలాట ఘటనలో రేవతి మరణానికి కారణమైనటువంటి తొక్కిసలాట చూసాం. చూడొచ్చు ఇక్కడ రేవతి మరణానికి కారణమైన తొక్కిసలాట దృశ్యాలు చూస్తే కనుక 20:40 అంటే సుమారుగా 8 గంటల 15 నిమిషాలు 8 గంటల 20 నిమిషాల సమయంలో ఆ ఘటన చోటు చేసుకుంటే ఎగ్జాక్ట్గా 40 నుంచి 50 నిమిషాల సమయంలో రేవతి అప్పటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆవిడ మరణించినట్టుగానే మనకు కనబడుతోంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ దృశ్యాలు చూస్తున్నాం. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, ఇందాక అక్కడ మాట్లాడినటువంటి అడ్వకేట్ ఎవరు, ఆయన అక్కడ ఎందుకు వచ్చారు, ఆయన ఎవరి తరఫున అక్కడికి వచ్చారు, ఎందుకు ఆయన ఇన్వెస్టిగేషన్ని తప్పుపడుతున్నారు, అట్ ది సేమ్ టైం ఆ ఇన్వెస్టిగేషన్ చూడాలని కోరుకుంటున్నారు? రైట్, ప్రస్తుతం మీడియాతో మాట్లాడిన హైకోర్టు అడ్వకేట్ ఆయన రేవతి తరఫున పిటిషన్ వేయడానికి వచ్చారు. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ విరుద్ధంగా ఏదైతే రూల్స్కి విరుద్ధంగా పెట్టారంటూ కూడా దాన్ని వెంటనే కొట్టివేయాలంటూ ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడు తను లోపలికి అలో చేయలేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోవైపు అల్లు అర్జున్ విచారణ కూడా దాదాపు 2.5 గంటల నుంచి అవుతుంది. ఒకవైపు అన్అఫిషియల్గా అయిపోయిందని ఒకవైపు చెప్తున్నప్పటికీ అఫీషియల్గా మాత్రం ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. మా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను.
సో విజువల్స్ లో కూడా అక్కడికి చూసుకోవచ్చు. వచ్చిన అడ్వకేట్ ఏం కోరుకుంటున్నారు? రేవంత్ తరపున పిటిషన్ వేయడం అంటే ఎక్కడ వేశారు పిటిషన్? ఆయన రేవంత్ తరపున ఆల్రెడీ ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది కాబట్టి ఈ శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? రైట్ ఆయన